अथ पंचदशोऽध्यायः पुरुषोत्तमयोगः। श्रीभगवानुवाच यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्छाग्नौ तत्तेजो विद्धि मामकम्। తాత్పర్యం: సమస్త జగత్తును ప్రకాశింపజేసే సూర్యునిలోని తేజస్సు, చంద్రునిలోని వెలుగు మరియు అగ్నిలోని జ్వాల ఇవన్నీ నా నుండి ఉద్భవించినవే అని తెలుసుకో. ఈ శ్లోకం మనకు ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది. మనం సాధారణంగా భగవంతుడు ఎక్కడో విగ్రహంలోనో లేదా గుడిలోనో ఉన్నాడు అని అనుకుంటాం. కానీ కృష్ణుడు ఇక్కడ ప్రకృతిలోని శక్తిని చూడమంటున్నాడు. మొదటిగా విశ్వవ్యాప్త శక్తి. సూర్యుడు లేకపోతే ఈ భూమి మీద జీవం ఉండదు. చంద్రుడు లేకపోతే వనస్పతులకు అనగా మొక్కలకు పోషణ ఉండదు. అగ్ని లేకపోతే ఆహారము వండలేము, చలిని తట్టుకోలేము. ఈ మూడు ప్రధాన శక్తులు భగవంతుని శక్తే అని ఇక్కడ స్పష్టమవుతుంది. రెండవదిగా సూర్యుడు పరమాత్మకు సంకేతం. సూర్యుడు ఎలాగైతే తన కాంతితో లోకాన్ని వెలిగిస్తాడో, పరమాత్మ తన జ్ఞానంతో మన బుద్ధిని వెలిగిస్తాడు. సూర్యకాంతి లేకుండా మనం ఏ వస్తువును చూడనట్లే పరమాత్మ చైతన్యం లేకుండా మన కళ్ళు దేనిని చూడలేవు. మూడవదిగా శాస్త్రీయ దృక్పథం. ఈరోజు విజ్ఞాన శాస్త్రం కూడా చెబుతోంది, మనకు లభించే ప్రతి శక్తికి మూలము సూర్యుడేనని. వేల ఏళ్ల క్రితమే గీతలో కృష్ణుడు ఆ వెలుగు నాదే అని చెప్పడం ద్వారా తానే విశ్వానికి మూలము అని నిరూపించారు. మనం సూర్యుడిని చూసినప్పుడు కేవలము ఒక గ్రహంగా కాకుండా భగవంతుని విభూతిగా చూడాలి. చీకటిని చీల్చుకుంటూ వచ్చే సూర్యోదయం మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించే భగవత్ కృపకు సంకేతము. ఓ